ఓం గం గణపతయే నమః. మనము ఈ 19వ రోజున కలియుగంలో మొదటి అవతారమేగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు శ్రీ గానుగాపూర్ గురు మహారాజ్ అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరిత్ర, సంక్షిప్త చరిత్ర, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా టెంబే స్వామి వారు రచించినటువంటి గ్రంథము శ్రీ గురుచిత్ర కథాసార సంగ్రహ గ్రంథం యొక్క ఆధారంగా మనం ఈ 19వ రోజున ఆ సంక్షిప్త చరిత్రలో చెప్పినటువంటి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం అందరం కూడా గురుభక్తి వరాయణమై సదా గురువియందు భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి అని ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఈ రోజున కూడా మనం ఆ విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ 19వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నారు. శ్రీమన్నారాయణుడు శ్రీ నృసింహావతారాన్ని ధరించారు. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. నారాయణుడే దశావతారములలో ప్రహ్లాదుని కాపాడడం కోసం, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుడి యొక్క బారి నుండి కాపాడడం కోసం స్తంభోద్భవుడై వచ్చాడు. వ్యాసాంబరీష పరాశర పుండరీక సుఖ సౌనక సనక సనందన సనత్కుమార సంజాత నారద తుంబర ప్రహ్లాద నానా భగవదోత్తమ సకల ముని జన సేవిత స్తంభోద్భవ దివ్య నారసింహ ప్రహ్లాద వరద జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః అని చెప్పబడుతుంది. అలా శ్రీమన్నారాయణుడి యొక్క అవతారంలో ముఖ్యావతారం శ్రీ నృసింహావతారం. ఆ నృసింహావతారాన్ని ధరించినటువంటి నారాయణుడు వాడి అయినటువంటి తన గోళ్ల చేత హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చి చంపాడు. అప్పుడు ఆ రాక్షసుని యొక్క విషపు రక్తం స్వామి యొక్క గోళ్లలో ఇరుక్కుని బాధించింది స్వామివారిని. అది చూచి చెంచులక్ష్మీదేవి అనగా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పత్ని, ఆ అవతారంలో అమ్మవారిని చెంచులక్ష్మి అంటాం. ఆ చెంచులక్ష్మీదేవి ఆ బాధను చూడలేక ఈ ఔదంబర వృక్షం అనగా మేడి చెట్టు యొక్క వృక్షం యొక్క ఆకు యొక్క పసరుతో ఆ బాధను స్వామివారికి, లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గించింది అని శాస్త్రంలో చెప్పారు. అందుకు సంప్రీతుడైనటువంటి స్వామి ఈ ఔదంబర వృక్షాన్ని ఎప్పుడు కూడా దాంట్లో నిలయమై ఉంటాడు. ఉండడమే కాదు, అందరికీ కూడా మనందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చారు. వరదాయి ఔదంబర వృక్షం ఒక వరదాయి. ఆ ఔదంబర వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా సర్వ బాధలు తొలుగుతాయి అని స్వామివారి చెప్పారు. అంతేకాదు, తాము ఆ వృక్షంలో నివసిస్తామని భక్తులందరికీ కూడా వరాన్ని ఇచ్చారు. అందుకే శ్రీగురుడు అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఎప్పుడు కూడా ఔదంబర వృక్షంలో స్వామివారు ఔదంబర వృక్షాన్ని కింద నివసించారు. ఆ ఔదంబర వృక్షం కింద వారు తపస్సు కూడా చేస్తూ ఉండేవారు. అలా అమరపురంలో ఉండేటువంటి అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో కలిగినటువంటి 62 మంది యోగునులు కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు. వారు తమ యొక్క నిజ రూపములతో వచ్చి శ్రీగురిని పూజించి భిక్షించేటువంటి వారు గుప్తంగా శ్రీ నరసింహ సరస్వతి మహారాజు వారు ఎప్పుడైతే ఔదంబర వృక్షం కింద చాతుర్మాస దీక్ష చేస్తున్నారో ఆ అమరపురంలో ఉండేటువంటి యోగిని గుప్త రూపంలో ఉండేటువంటి యోగునులు 62 మంది యోగునులు దేవతలు ఉండేవారు. వారందరూ కూడా గుప్త రూపంలో సంచరించేటువంటి వారు దీక్షలో ఉన్నటువంటి శ్రీ గురు మహారాజ్ అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి నిజ రూపములతో వచ్చి సేవ చేసి పూజించి భిక్షనిచ్చేటువంటి వారు. అందుకే యతివరుడు
గ్రామంలోకి భిక్షకు వెళ్ళడం మానివేశారు. యోగిని దేవతలు ఎప్పుడైతే భిక్షిస్తున్నారో యతీశ్వరుడైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు ఆ గ్రామంలో భిక్షాటనం చేయకుండా మానివేశారు. ఎప్పుడైతే యతి భిక్ష లేకుండా ఎలా జీవిస్తున్నాడో పరీక్షిద్దామని ఆ గ్రామస్తులు ఒక్క బ్రాహ్మణుని కాపలా పెట్టారు ఈ ఔదుంబర వృక్ష సమీపంలో. అతనికి ప్రయత్నం చేశాడు. ఆ అకారణ భయం కలిగి వెళ్ళిపోతుండేవాడు అతను. ఎప్పుడైతే స్వామివారిని పరీక్షించాలని అనుకున్నాడో అతని యొక్క మనస్సులో అకారణంగా అతని భయం కలుగుతుండేది. అలా ఒకరోజు గంగానుడు అనేటువంటి రజకుడు అంటే చాకలివాడు నది ఒడ్డున తన బట్టలను ఉతుక్కుంటూ ఉండగా మధ్యాహ్నం సమయంలో ఆ నది 2 పాయలుగా చీలిపోయింది. అలా మధ్యలో నుంచి యోగిని దేవతలు వచ్చారు. శ్రీ గురువు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని నదీ గర్భంలోకి తీసుకుపోయారు. సకల ఉపచారములతో కూడా పూజ చేసి భక్తితో భిక్షను సమర్పించి తిరిగి ఆ ఔదుంబర వృక్షం యొక్క మూలంలో దించి వెళ్తూ ఉండారు. ఈ యొక్క దృశ్యాన్ని ఆ రజకుడు చూశాడు. ఇదంతా కూడా ఆ గంగానుడు అనేటువంటి రజకుడు చూచి మనస్సులో అనుకున్న శ్రీగుని యొక్క సాక్షాత్ పరమేశ్వరునిగా గుర్తించాడు. అవతారమూర్తిగా గుర్తించి వారి యొక్క పాదముల మీద శరణు పొందాడు. తను ఆ ప్రాంతం విడిచి వెళ్ళేదాకా కూడా ఈ విషయం గుప్తంగా ఉంచమని శ్రీగురుడు ఆ రజకుడికి ఆజ్ఞ ఇచ్చారు. అలా గంగానుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యము కూడా శ్రీగురుని నమస్కారం చేస్తూ ఉండేవాడు. మాఘమాసంలో పౌర్ణమ తిథి వచ్చింది. గంగానుడు కాశీక్షేత్రం యొక్క మహిమ చెప్పమని చెప్పి ఆ కాశీక్షేత్రం యొక్క మహాత్యం గురించి శ్రీగురుని ప్రార్థన చేశాడు. అప్పుడు శ్రీగురుడు పులి చర్మం మీద నిల్చున్నాడు. గంగానుడిని తన పాదుకలు గట్టిగా పట్టుకోమని కళ్ళు మూసుకోమని చెప్పారు స్వామి నరసింహ సరస్వతి స్వామి వారు. అంత గంగానుడు అనేటువంటి రజకుడు స్వామివారు చెప్పినట్టుగా భక్తి శ్రద్ధలతో అలాగే వారి పాదుకలు పట్టుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు మూసుకుని తెరిచే లోపగా ఇద్దరు కూడా కాశీ క్షేత్రంలో ఉన్నారు. ఆ క్షేత్రం అంతా చూశారు. కాశీ క్షేత్రం అంతా కూడా ఇద్దరూ కూడా మళ్ళా ఎలా చూశారో అలాగే అదే రీతిలో మళ్ళా నరసోబవాడికి వచ్చారు. ఈ అద్భుతానికి గంగానుడు సంతోషం పట్టలేక అతని యొక్క ఆనందానికి అవధులు లేవు. శ్రీగురుడి ఔదుంబర వృక్షం కింద తన పాదుకలు వదిలి అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించి అక్కడి నుంచి గానగాపురం చేరారు ఇద్దరు కూడా. అలాగా శ్రీగుడి యొక్క మహిమ ఆ రజకుడికి అర్థమైంది. కాశీ క్షేత్రానికి తీసుకువెళ్ళడం, అలాగే శ్రీగురులు ఔదుంబర వృక్షం కింద ఎక్కడైతే తపస్సు చేశారో అక్కడ వారి పాదుకని వదిలి అక్కడనే ఆ యొక్క నృషభవాడిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. ఆ చాతుర్మాస దీక్ష అయిన తర్వాత స్వామివారు గానగాపురానికి చేరారు అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడు అనుగ్రహం చేత ఈ గురు చరిత్రలో స్వామివారు చూడండి నరసింహ అవతారంలో ప్రహ్లాదుని కాపాడినట్టుగా వారు యోగిని దేవతలతో ఎలా పూజించబడ్డారో ఆ రజకుడికి క్షణకాలంలో వారు కాశీక్షేత్రంను చూపించడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ముఖ్యాంశములుగా చెప్పబడ్డాయి. దీన్ని బట్టి మనందరం కూడా గురువు యొక్క అనుగ్రహం చేత ఆ ఉన్న చోట నుంచి క్షణకాలంలో ఎటువంటి పుణ్యక్షేత్రమైన దర్శింప చేయగలరు, వారి మహిమతో ఏదైనా మనకు అనుగ్రహించగలరు అని ఈ అధ్యాయం యొక్క సారాంశం మనకు తెలియజేస్తోంది. అందువలన అందరూ కూడా అనన్యమైనటువంటి గురుభక్తితో శ్రద్ధాభక్తులతో గురువు యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో వెలగాలని తెలియజేస్తూ
స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.